తప్పకుండా తను దొరకాలి, చంపక ఒకటి ఇవ్వాలి. ముద్దు కాదు, చేత్తో. నేను నా జీవితంలో ఏ విషయం కోసం ఇంత దూరం వచ్చిందే లేదు. ఏ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? అయితే నా గెస్ కరెక్టే. నా ఫేవరెట్ ప్లేస్ నీకు కూడా ఫేవరెట్ ప్లేస్ అయ్యిద్దా? నీ మనసులో ఉన్న బాధని మర్చిపోవడానికి కోసం ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? ఏం కంగారు పడద్దు, ఇంకా 10 సెకండ్లే. నీ ముఖంలో ఉన్న ఆ బాధ మాయమవుతుంది. ఐ యామ్ కమింగ్ టు యూ. సగమ పనిని పమనిని పమనిని పమ సగమ పనిని పమనిని పమ పా సగమ పనిని పమనిని పమనిని పమ సగమ పనిని పమనిని పమ పా గమ పా గమ పా గమ పా గమ పా మపని 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 గమ పని సా బెంగళూరు నగరం చంద్ర లేఅవుట్లో ఉన్న 3వ వీధిలో 465లో ఇంట్లో ఉన్న లేటి వెంకటస్వామి నారాయణస్వామి అయిన నేను 61 సంవత్సరమైన నేను నా ఇష్ట ప్రకారం రాసిస్తున్న ఈ ఆస్తి పత్రంలో ఏమి రాశానంటే, నేను గవర్నమెంట్ పనిలో రిటైర్డ్ అయిన పెన్షన్ డబ్బు మొత్తం ఎంతంటే 15,80,000 రూపాయలు నా రెండవది కుమారుడైన చిరంజీవి కిషోర్కి చేరాలని నేను మనస్ఫూర్తిగా రాస్తున్నాను. ఇప్పుడు నా పెద్ద కుమారుడు కిరణ్ గవర్నమెంట్ పనిలో ఉన్నందువల్ల అతని భవిష్యత్తు కోసం నాకు ఎటువంటి ఆలోచన లేదు. అయినా నా రెండో కొడుకు కిషోర్కి ఎటువంటి పని లేనందువల్ల నేను ఈ ముగింపు నా ఇష్ట ప్రకారం రాస్తున్నాను. ఇదే మీ నాన్న రాస్తున్న వీలు. కిషోర్, నీ ఫ్రెండ్స్ తో పాటు ఒక 2 రోజులు బయటికి వెళ్ళరా, నీకు ప్రశాంతంగా ఉంటుంది. చెప్తే వినిపించుకోడు. నాకు మూడ్ లేదు, ప్లీజ్ బలవంత పట్టుకో. ప్లీజ్ బాధపడ కిషోర్. ప్లీజ్ వదినా. ఏంట్రా వీడు? ఆయన్ని ఎలా చిరప్ చేయాలో మాకు తెలుసు. గురు రండి. రండన్నా రండి.
దివ్య బాగున్నావా? ఆ? నేను బానే ఉన్నాను. నిన్ను చూడడానికే వచ్చాను. నా మనసు ఇవ్వడానికి కాదు, నా పెళ్లి పత్రిక ఇవ్వడానికి వచ్చా. దయచేసి నా పెళ్లికి మాత్రం నువ్వు రాకూడదు. ఇది నువ్వంటే భయంతోనో లేక ప్రేమతోనో కాదు. ఏదో కొంచెం కొంచెం కాదు, చాలా కోపంతో చెప్తున్నాను. దయచేసి నువ్వు రాకు. పదండ్రా. రండ్రా అన్న కొట్టమని చెప్తున్నాడు కదా, పదండ్రా. రండ్రా. కమాన్ రా, కొట్టు. వస్తాను. ఉమ్. ఆ? లోపల ఉన్నారు కదా వాళ్ళు. వాళ్ళు ఎందుకు వచ్చారు? తెలియదే మేడం. ఓ, ఏ కిషోర్, ఆ? ఒక్క నిమిషం బాబు. రా తల్లి. ఏంటి బాబు కిషోర్, బాగున్నావా? బాగున్నా, మీరు బాగున్నారా? నేను బానే ఉన్నాను. ఈయన ఇతను మా అన్న కిరణ్. నమస్కారం. నమస్కారం. దివ్య వచ్చింది, నిన్ను కలిసిందా? కలిసాను. ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చిందా? ఇచ్చింది. యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళందరం కలిసి పోయిన సంవత్సరం ఒక అబ్బాయిని ఫిక్స్ చేసాం. అప్పుడు ఆ అబ్బాయి నచ్చలేదని చెప్పి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానంటుంది. ఇప్పుడు కూడా తనకు ఆ పెళ్ళంటే ఇష్టం లేదనుకుంటా. కానీ ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏంటో ఎలాంటిదో మాకేమీ తెలియదు. మీరేం బాధపడకండి, దివ్య ఇష్టపడిందంటే ఖచ్చితంగా మంచోడయ్యి ఉంటాడు. అందరు అబ్బాయిలు ఖచ్చితంగా నీలా ఉండరు కిషోర్. ఇది మనోడి కథ. నాకు బాగా తెలుసు, దీని గురించి నాకు బాగా తెలుసు. తెలుసుంటే ముందే చెప్పొచ్చు కదా. తెలుసు అని చెప్పి బిల్డప్ ఇచ్చామని నేను కాదు, నా గురించి తెలుసుగా. అదంతా తర్వాత, విషయానికి వస్తానుండు. మైసూర్లో మా అత్తయ్య వాళ్ళ ఇల్లుంది. పెంట్ హౌస్ ఖాళీగానే ఉంటుంది. నీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, బాత్రూమ్ కూడా ఉంది. ఇల్లు సూపర్ గా ఉంటుంది. అన్నా, నా దగ్గర కర్ర లేదు, లెదర్ బెల్ట్ ఉంది. కిషోర్, నేను చెప్తానుండు. నువ్వు నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి సెటిల్ అవుదాం. ఎప్పటిదాకంటే ఎప్పటిదాకా రే ఉండరా, ఎప్పటిదాకంటే మా వదిన్ని నీతో పాటు తీసుకొచ్చేంత వరకు. ఐడియా ఓకే, కానీ నువ్వెందుకురా? అనా, ఆ రాముడు సీతకి ఆంజనేయుడు, కిషోరు దివ్యలకి నేనే కదా. ఈ రాముడు నా సీత దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తావు? మీరు చెప్పగానే కలిపేయాలా? మెల్లగానే కలపాలి. ఇలా చూడు, ఈ 100% ధైర్యంలో 1% ఎందుకో ఆలోచించేలా చేస్తోందిరా. ఈ నైట్ గనక కిషోర్ గమనించాడంటే కాలిపోయాల్సిందే. ఏ ఆగు. కాన్సంట్రేట్ కాన్సంట్రేట్. వన్స్ అగైన్. ఆగు ఆగు. ఓ ఓ ఓ ఓ ఓ. చూసారా? వండర్ఫుల్. నువ్వా? మ్మ్. నీకు మాటే తెలుసు అనుకున్నాను. పర్వాలేదే, నువ్వు బాగా ఆటాడేలాగా ఉన్నావు. లేదు తాతయ్య, ఈ క్రెడిట్స్ అన్ని మెగాస్టార్ చిరంజీవి గారికే చేరుతుంది. ఎందుకు?
ఆయన మాత్రం ఈ ప్రోగ్రామ్ చేయకపోయి ఉంటే నేను ఈ విషయాన్ని నేర్చుకునేవాడిని కాదు. ఓహో ఫ్రీ టైంలో నేర్పించి డబ్బు కూడా సంపాదించేవాడిని కాదు. అది సరే, ఈసారి కొరియర్ ఎవరి పేరునొచ్చింది? అదే తాతయ్య, మడికేరి మంగళూరు అక్కడ ఇక్కడ చుట్టి మళ్ళీ ఇక్కడికే వచ్చింది. ఓహో అలా అయితే నాకు రాలేదు. ఉండు పిలుస్తాను. దివ్య, దివ్య, వస్తున్నా. ఏం తాతయ్య? ఇలా చూడమ్మా, ఇతను ఒక వారంగా లెటర్ ఇచ్చుకుని తిరుగుతూ ఉన్నాడు. వచ్చి తీసుకో. ఏం తాతయ్య, కొరియర్ వచ్చిందా? ఇవి అవును మేడం, ఇది మీకోసమే. మడకేరి మంగళూరు అక్కడ ఇక్కడ తిరిగి మీరు వేరే కాళ్ళు చక్రం కట్టుకొని అక్కడ ఇక్కడ తిరిగారు కదా, మిమ్మల్ని వెతుక్కుంటూ చేసి కొరియర్ కూడా ఓడిపోయింది. దివ్య మేడం, సైన్ ప్లీజ్. నువ్వు కోపంలో చూడడానికి చండాలంగా ఉన్నావు. ఆ తర్వాత నీ ఇష్టం. ఐ లవ్ యూ. తను కోపం చేసుకుంటే అంతేనయ్యా. నంబరు కరెక్ట్ గా ఉంది, టవర్ కూడా ఫుల్ గా ఉంది. మరి ఫోన్ ఎందుకురా సైలెంట్ గా ఉంది? కోపం ఇంకా తగ్గినట్లేదనుకుంటా. దానికి ఒక పరిహారం ఉంది. ఉండి ఇప్పుడే వస్తాను. ఇప్పుడు చూడు, ఫోన్ వెంటనే వస్తుంది. మాట్లాడు. నేను చెప్పినా ఫోన్ వస్తుంది అని. అన్న కాల్ చేస్తున్నాడు రే. అది పసుపు పోయలేదు కదా, అందుకే అన్న ఫోన్ వచ్చింది. పూసుంటే దివ్య ఫోనే వచ్చుండేది. సరే మాట్లాడు. హలో అన్న. అన్న కాదు, వదినా. చెప్పొదినా? నువ్వు వెళ్ళి తను చూసావా, మాట్లాడావా? మనమందరం ఎప్పుడు మీట్ అవబోతున్నాం? కలిశాను, కానీ ఇంకా తనకి కోపం తగ్గలేదు. కోపం తగ్గిన తర్వాత స్ట్రైట్ గా మీ దగ్గరికే తీసుకొస్తాను. హే, ఫోన్ ఇటీ. కిషోర్, నీ ప్రేమ వర్షం కురిపించి తన కోపాన్ని తగ్గించేలా చేసి తొందరగా ఇక్కడికి తీసుకొచ్చారా? ఓకేనా? అలాగే అన్న. ఇలా ఇవ్వు బ్రో. మీరేం కంగారు పడకండి, మీరు మా అందరికి చాలా గ్రాండ్ గా ఒక ట్రీట్ ఇస్తే చాలు. కిషోర్, తను నీకు ఫోన్ చేసేలా అనిపించడం లేదు. నా దగ్గర పాత ఐడియా ఒకటి ఉంది, దాన్ని పాలిష్ చేసి పెట్టాను. ట్రై చేసి చూడు, వర్కౌట్ అవుతుంది. రే ఏదో అన్నిసార్లు చెప్పిన అర్థం కదా నీకా? పాపం ఇంట్లో ఫుల్ డ్యూటీ అనుకుంటా. డ్యూటీ టైంలో షట్ డౌన్ అయి కూర్చున్నాడు. భయపడిపోయాను. ఆ దుర్గమ్మ నేరుగా వచ్చినట్టు అనిపించింది. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు. థర్డ్ క్లాస్ పీపుల్. ఇక మీద నువ్వు మాట్లాడకు, సరేనా? మాట్లాడితే నా చెయ్యి పనిచేయద్దు, నా నోరే పనిచేస్తుంది. ఎక్కువగా మాట్లాడకుండా వచ్చిన పనేంటో చెప్పు. కొరియర్ తీసుకెళ్లి కుప్పలో పడే నీ కొరియర్ని. అయితే నేను దీన్ని మూలలో పడేస్తాను. దాన్ని నేను వీడియో కూడా తీస్తాను. ఆ వీడియోని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత నిన్ను కూడా ట్యాగ్ చేస్తాను. సంతోషంగా ఉండు. ఇంకో విషయం, మీ తాత దగ్గర మాత్రం తీసుకెళ్లి చూపించుకు, నేనే చూపిస్తాను. సైన్. బంగారం, నెక్స్ట్ టైం నువ్వు కాల్ చేయలేదనుకో, నా కాల్లో రోజు ఈ గేట్ని దాటి ఇలా కొరియర్ని ఇస్తూనే ఉంటుంది. అయ్యో, చీరతో ఎంత అందంగా ఉంది, కానీ రాసింది మాత్రం బాలేదు. దివ్య, ఐఎమ్ సారీ. నేను నీతో మాట్లాడాలి. ప్లీజ్ కాల్ చేయి.
నన్ను క్షమించమని నీతో అడగట్లేదు. నా తప్పుని దిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నా. కేర్లెస్గా తీసుకోవద్దు. ఎక్స్ట్రా కేర్ని యాడ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలన్నా ఆలోచించకుండా నాకు కాల్ చేయి, మాట్లాడుకుందాం. ఫుల్ దాగి మత్తులో ఎంజాయ్ చేయాలి. గోల్డ్ ఐడియా అయింది చూడు. తనే ఫోన్ చేస్తుంది, మాట్లాడు, ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ రా. హలో దివ్య. చూడు, నేను నీ అడ్వైస్ కోసం ఫోన్ చేయలేదు. కారణం ఇదే. నీలాగే నేను కూడా నా లైఫ్లో కొత్త కలలు కంటూ ఉన్నాను. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఒక్క నిమిషం నా మాట విను దివ్య. అంతకు మించి ఒక సెకండ్ ఎక్కువైనా నా ఫోన్ కట్ అవుతుంది. ఇలా చూడు, నేను అమ్మాయిల విషయంలో ఎప్పుడు ఇంతే. ఆ రోజు నువ్వు నన్ను ఫూల్ చేస్తున్నావేమోనని నీతో ర్యాష్ గా మాట్లాడాను. ఉదయం లేచిన తర్వాతే నాకు తెలిసింది నేను తప్పు చేశానని. నీ కంపెనీ నా లైఫ్ లో ఒక కొత్త మార్పు ఇచ్చింది దివ్య. నేను అది అర్థం చేసుకోకుండా నేను మిస్బిహేవ్ చేశాను దివ్య. ఐఎమ్ సారీ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నువ్వు లేకుండా చాలా కష్టపడుతున్నాను దివ్య. నువ్వు నాకు కావాలి. నేను వెంటనే బయలుదేరి నేను మైసూర్ కూడా వచ్చాను, కానీ నేను చూడలేకపోయాను. ఆ తర్వాత మడకేరికి వచ్చాను, బెంగళూరు కూడా వచ్చాను. అక్కడ బీచ్ లో కూడా నేను చూశాను. నీతో మాట్లాడదామని వస్తున్నప్పుడే వితి ఆటాడింది. నాన్న చనిపోయారని ఫోన్ వచ్చింది దివ్య. ఇదంతా నీతో చెప్పి నిన్ను కన్విన్స్ చేయడానికి ఇలా కొన్ని రాంగ్ స్టెప్స్ కూడా వేశాను దివ్య. దివ్య, నేను వెతికింది నిజమే, కానీ నువ్వేం బాధపడకు దివ్య. దివ్య, ఏంటి కిషోర్, ఏమైంది? ఇక దివ్య నాకు లేదురా. వదిలేరా, అంతా మంచిగా జరుగుతుంది. పెద్దవాళ్ళు చెప్పారుగా కలలు కంటుండాలని. కాబట్టి కలలు కను, కలలు నెరవేరుతాయంట. ఒక విషయం చెప్పనా? ఏంటి? 2 పెగ్గులు కొట్టు, తర్వాత చెప్తాను. నేనే గెలిచాను. నువ్వు గెలవలేవు. నీ వల్ల అవ్వదు. చెప్తున్నాను కదా, నీ వల్ల అవ్వదు. నేను చెప్తున్నాను కదా, నువ్వు గెలవలేవు. నీ వల్ల అవ్వదు. అవ్వదంటే అవ్వదు, చూసుకో. నువ్వు ఎంత చేసినా నీ వల్ల ప్రయత్నం అవ్వదు. నేను చెప్తున్నాను కదా, గెలిచేది నేనే, నువ్వు కాదు. చూసావు తాతయ్య, నువ్వు 12 నిమిషాలు ముగిస్తే నేను 10 నిమిషాలను ముగించేశాను. అయ్యరా, ఇదంతా మనకు అనవసరమా? అది కూడా అమ్మాయిల ముందు. పొద్దున్నే మీరు ఎవరిని చూసారో. ఊరుకోరా. అందరికీ నమస్కారం. ఈ ఆట ఆడడానికి ఇంతసేపు తీసుకున్నారా? నిమిషంలో 2 నిమిషంలో ఆడాల్సిన ఆట ఇది. ఓ, నువ్వా? సరి అయిన సమయానికి వచ్చావు. రారా. దివ్య, నాతో ఆడించి నన్ను ఓడించావు కదా, ఇప్పుడు ఇతనితో ఆడు చూద్దాం. నువ్వు గెలిచావంటే ఈ గోవా ట్రిప్. తాతయ్య, ఒకటిగా కలిసి ఆడక్కర్లేదు. ఇది కళ్ళు మూసుకొని ఆడే ఆట కదా. నేనెందుకు ఇందులో? 2 నిమిషాలు టైం ఇస్తాను. అతను ఒకరిని ఆడమనండి. అతను గెలిస్తే నేను ఓడినట్టే. ఓకే? ఓకే. ఓకేనా కిషోర్? ఓకే తాతయ్య. తను గెలిస్తే గోవా ట్రిప్, నేను గెలిస్తే నువ్వేది అడిగినా చేసేస్తా. ఏయ్, నువ్వు నోరు మూసుకుని ఉండరా. ఇటు చూడు, నువ్వు అడిగేది నేను ఇవ్వగలనా? మీ దగ్గరే ఉంది తాతయ్య. ఏముంది? గెలిచిన తర్వాత చెప్తాను. తాతయ్య, టైం స్టార్ట్ అయింది. పొద్దునే బాబు ఎవడిని చూసాడో, అనవసరంగా పాల్గొని ఓడిపోతున్నాడో. సూపర్. చూడు, నువ్వు జయించావు కదా. ఏం కావాలో అడుగు. అడుగు. అమ్మగారినా? లడ్డు పాపనా? కార్నా? ఏంటి కారా? నో తాతయ్య. ఇల్లా? మరి ఏం కావాలో చెప్పు. ఆ కార్కి డ్రైవర్ గా ఉండాలి తాతయ్య. అంతేనా?
చూడు, టిఫిను భోజనం అందులో 15,000 రూపాయల జీతం, నీకు ఓకేనా? కళ్ళు మూసుకుని వచ్చేస్తాను తాతయ్య. అయ్యో అలాగంతా చెప్పొద్దు, కళ్ళు చూస్తూ డ్రైవ్ చెయ్యాలి. నానా ఆ వేస్ట్ గాడు పని వదిలేసి వెళ్ళగానే దేవుడు మన కోసమే పంపించినట్టున్నాడు ఇతన్ని. Yes, yes. చూడండి 100% మొత్తం ఆ దేవుడి దయ. అమ్మవారికి పూజ చేసి వచ్చాను. ఇక అంతా మంచిగా జరుగుతుంది. మంచి పని దొరుకుతుంది, కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. పాత ఫిగర్ జ్ఞాపకాలు ఇప్పుడు డిలీట్ కాబోతున్నాయి. మీరు నా బతుకులో దేవుడిలా వచ్చి వెలిగించారు తెలుసా? ఇంకా చూస్తావెందుకు, తాగు. ఆ. అంతా దేవుడు ఆడినాట. మరి అలా అయితే కొరియర్ పని? అది కూడా దేవుడు ఆడినాటే. దేవుడు భలే ఆట ఆడిస్తున్నాడు. చూడు, నువ్వు డ్రైవింగ్ పని మట్టుకే చూడొద్దు. నువ్వు ఇలా జోక్ చేస్తూ ఇంట్లో అందరిని సంతోషంగా పెట్టుకుంటే నాకు అదే అలాగే చాలు. తాతయ్య. ఇది ఎందుకు ఇలా కోపం తీసుకుని వెళ్ళిపోతుంది? సరే పోతా పోనీ చూద్దాం. రా రా రా, కారు తాళం పదండి, ఇస్తాను. వెళ్దాం. రండి వెళ్దాం. అమ్మా, ఏంటే? కిషోరు నన్నే అడుగుతాడు అనుకుంటున్నాను, కానీ వాడు కార్ని అడిగాడు. అయ్యో, వాడు అడిగింది కారే, బుల్డోసర్ కాదు. పదా పోమా, వెళ్ళవే. వాడు కావాలి. తాగు తాగు. మిత్రమా, నీ పేరు మాత్రం దేవుడు కాదు, ఆ. నువ్వే నాకు దేవుడివే. గత ఒక వారంగా నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావు. ఏదో నీలాంటి వాళ్ళ వల్లే నాలాంటి వాళ్ళు స్వామీజీలుగా మారుతున్నారు. ఈ పాటికే మా కిషోర్ అక్కడ అందరి మనసులో స్థానం సంపాదించుంటాడు. రేపు నువ్వు పాకిస్తాన్, నేను కజకిస్తాన్. ఇప్పుడు ఒక మ్యాజిక్ చెయ్యనా? ఆమ్ క్రీమ్ ఇదేటో చూడండి. ఇంకొక మ్యాజిక్ చెయ్యనా? క్రీమ్ క్రీమ్ జూ. ఇది ఏంటి? Yeah. భలే ఉంది కదా. ఓ, ఈ టైంలోనే ఇలా జరగాల. ఇప్పుడేం చెయ్యాలి? హ, ఛే. ఏమండి ఆ, ఏమైంది? కిషోర్, నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. అర్జెంటుగా ఒక మెయిల్ పంపే పని ఉంది. ఏం చేయను ఇప్పుడు? దానికి ఎందుకు టెన్షన్? హాట్స్పాట్ ఆన్ చేస్తే పని అలాగా, అయిపోతుంది. ఓకే. ఇదిగోండి, పాస్వర్డ్ కిషోర్ 12345. ఓకే. చాలా థ్యాంక్స్ కిషోర్. నేను అర్జెంటుగా మెయిల్ పంపాలనుకున్నా, మంచి టైంకి వచ్చావు నువ్వు. చాలా థ్యాంక్స్ కిషోర్, చాలా మంచోడివి నువ్వు. కిషోర్ ఎక్కడున్నావు? వస్తున్నాం తాతయ్య. కర్మ. అనేకే లవ్ వచ్చేది చేత కొట్ట. బాబా బాబా బాబా, ఎవరికి తెలియని స్పెషల్ పవర్ నీలో ఏదో ఉంది. నీ వల్ల ఈ పెళ్లి ఇంటికి కొత్త కళ వచ్చిందయ్యా. బాబా బాబా, ఎంత టాలెంట్ ఎక్కడ నేర్చుకున్నానువా? నా సమస్యకి పరిష్కారం ఉంటే చెప్పుకురా. మీకు ఏ సమస్య ఉన్నా సరే నాతో చెప్పండి. బాబా బాబా, నీలాంటి ఒకడినే ఇన్నాళ్ళు వెతికాను. 10 ఏళ్ల క్రితం నాకు పెళ్ళయ్యింది గురు. నాకు పొట్ట పెరిగిందే తప్ప నా పిల్లాడికి మాత్రం అలాగే ఉందయ్యా. నీ సమస్యకున్న పరిష్కారం నీ దగ్గరే ఉంది కదా. సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉందా? అయ్య బాబు, ఎక్కడుంది? నాకేమి కనిపించట్లేదా? దేవుడా, ఎక్కడుందా? గురు 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 ఇదిగో గురు చూడు గురు, నీ షర్ట్ లోపల ఉన్న పొట్టను తగ్గించు. ఆ తర్వాత అక్కడ కడుపులో కాయలు కాస్తుంది. ఆ విషయం మాకు తెలియదు మరి. వెళ్ళవయ్యా. కిషోర్, తాతయ్య. దివ్య షాపింగ్ వెళ్ళిందంట, అయిపోయిందంట. నువ్వు వెళ్ళి త్వరగా వెళ్ళి తీసుకురా. సరే తాతయ్య. తాతయ్యతో అంకుల్ని పంపించమంటే నేనెందుకు పంపించారు? కరెక్ట్ గానే కదా పంపించారు. చూడు, చూస్తూనే ఉన్నాను కదా. వద్దు. ఏంటి? ఇంటికి వెళ్ళాక అందరికీ చెప్తాను. వద్దు దివ్య, భయంగా ఉంది. మళ్ళీ నేను నా ఊరికే వెళ్ళిపోతానేమోనని. ముందు ఆ పని చూడు. నిజంగానే నాకు భయం వేస్తుంది. నువ్వు వస్తున్నావంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇక్కడ వినాయకుడు బొమ్మ ఉండాలి కదా, ఎవరు తీశారు? నేను వచ్చిన తర్వాత ప్రతిదీ మారిపోవాలి కదా. ఈ రోజు గణేష్ బొమ్మ, రేపు లగ్న పత్రికలో నా పేరు. ఓహో,
పెళ్లి పత్రికలో పేరు మారుస్తావా? ఏ డౌట్ లేదు. నువ్వు పర్మిషన్ ఇస్తే ఈ రోజే ఇందులో పెళ్లి కొడుకుగా నా పేరు మార్చేస్తాను. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు ఒకటి వికెట్ పడాలి, లేదంటే వాడు తల పగలాలి. చూస్తూ ఉంటావు ఈ బాల్ ఎలా వెళ్తుందని. అవునరా మా 2లో 1 పోయే తీరాలి. ఆ దెబ్బతో వాడు ప్రశాంతంగా పడుకోవాలి. కమాన్ కమాన్. కమాన్ కమాన్. రే సాయి, సాయంత్రం ఇంటికి వెళ్ళి బాగా భోంచేసి బజ్జో. ఆ తర్వాత ఆడడానికి వద్దుగానే. సూపర్ రా నువ్వు. ఓకే ఫ్రెండ్స్, నాకు చాలా పని ఉంది, తర్వాత కలుద్దాం. ఓకేనా? హాయ్. హాయ్ రాహుల్. ఏంటి రేపు వస్తానని చెప్పి ఈ రోజే వచ్చేసావు? ఏంటి విషయం? రాహుల్, ఇతను మా ఇంటికి వచ్చిన కొత్త డ్రైవర్. ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అదే ఫోర్స్ లో పెళ్లి కార్డులో నీ పేరు తీసేసి తన పేరు పెడతాడంట. నేనెందుకు పర్మిషన్ ఇవ్వాలి? పెళ్లి కార్డులో ఉన్నది నీ పేరే కదా. ధనవంతుల కుర్రోల్ని చాలా సాఫ్ట్ అనుకుంటున్నాడు. కొంచెం హార్డ్ చూపించమంటావా? నో రాహుల్, ఇతని మనసులో తెలివైన వాడిని అనుకుంటున్నాడు. ఇతనికన్నా నువ్వే తెలివైన వాడు అని ప్రూవ్ చేయాలి. ఈ విషయం ఎటువంటి పరిస్థితుల్లోనూ తాతయ్యకి తెలియకూడదు. పెళ్లికి ఇంకా 7 రోజులుంది. ఇంకా 3 రోజుల్లో ఇంట్లో వాళ్ళందరూ కలిసి వీన్ని చితక బాదుతారు. నువ్వు చూస్తూ ఉండు. బాస్, మీరు చెప్పడం పూర్తి అయితే నేను కొన్ని విషయాలు చెప్పుకోవచ్చా? ఏంట్రా? 100% ఖచ్చితంగా నువ్వు దివ్యాని పెళ్లి చేసుకోవు. ఎవన్నా? నో రాహుల్, నీకు ముందే చెప్పాను కదా ఇతను చాలా తెలివైన వాడని. గుర్తు పెట్టుకో, తనని పెళ్లి చేసుకోబోయేది నేనేరా. ఇదే మొదటిసారి నన్ను ఎదిరించే, ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా వెళ్తున్న ఏకైక వ్యక్తి నువ్వు ఒక్కడివే. మాస్ చాలు కానీ బండితో వెళ్దాం. రాహుల్ బాయ్, ఇంటికి వచ్చి Bye. కలుస్తాను. నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఏం కాకూడదని ఆ దేవుణ్ణి కోరుకో. ఏ ఇటెందుకు వెళ్తున్నావు? గుడికి వెళ్తున్నావు. ఎందుకు? మాట్లాడుకోవడానికి. ఇక్కడే మాట్లాడు. లేదు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవాలి. చూడు, బాగా ఓవర్ చేస్తున్నావు. పాపం పోనీలు అనుకుంటే తల మీద ఎక్కువ కూర్చుంటున్నావు. ముందు ఇంటికి వెళ్తున్నావు లేదా? ఏయ్ చెప్, నోరు మూసుకుని సైలెంట్ గా ఉంటా సరే. ఎక్కువ మాట్లాడడం అనుకో, నిన్ను ఈ కార్ని గోతిలో పడేసి నేను ఊరి వెళ్ళిపోతాను. నన్ను అడగడానికి ఏ నా కొడుకు ధైర్యం లేదు. హలో, ఏదో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చావుగా, మాట్లాడు. మాట్లాడేస్తాను కదా. ఎవరితో? అదే నా దేవుడు వీరభద్ర స్వామి దగ్గర. అది నువ్వు ఒంటరిగా వచ్చి మాట్లాడుకోవచ్చుగా. అది ఎలా ఒంటరిగా మాట్లాడగలను? ఆయన దగ్గర మాట్లాడాలనుకున్నది నీ గురించే కదా. తనే నాకు భారీగా రాపోతుంది. బుద్ధి తక్కువ, కోపం ఎక్కువ, నా మనసుని అర్థం చేసుకున్నంత ఓపిక లేదు. అందుకే వీళ్ళని త్వరలో తనకి మంచి బుద్ధి ఇచ్చి, అలాగే మీరు నా ఆశ మొత్తం నెరవేర్చారంటే మాకు పెళ్లి అయిన తర్వాత కుటుంబ సమీప్తంగా వచ్చి నీకు గుండు కొట్టిస్తానని ఆయన దగ్గర కోరుకున్నాను. పద. ఇప్పుడు ఒక మ్యాజిక్ చేసి చూపించనా? ఇది ఏ కలరు? టీవీకి ఏంటి ప్రాబ్లం? చూస్తూ ఉండండి. ఆపరగా డబ్రా గిలిగిలి చూ. కలర్ మొత్తం మారింది చూసారా? ఇది ఏ కలరు? ఆపరగా డబ్రా. దివ్య, టీవీ పని చేయట్లేదమ్మా. దానికి ఏమైందో వచ్చి చూడు. ఈ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ కూడా మా పార్టీ గెలిచిందో లేదో ఆ కేబుల్ వాడిని రమ్మని సరి చేయమని చెప్పు. తాతయ్య, కేబుల్ రిపేర్ చేసి అతను ఇక్కడే ఉన్నాడుగా. ఇక్కడ ఎవరమ్మా? కిషోర్. నీకెలా తెలుసు? తాతయ్య, అన్ని పనులు చేస్తున్నాడు కదా అతను. కేబుల్ రిపేరు చేస్తాడనుకున్నాను. అవును తాతయ్య, దివ్య మేడం చెప్పింది నిజమే. ఓ
ఓ రకంగా చూసుకుంటే నేను వేదం సినిమాలో వచ్చే అల్లు అర్జున్ లాంటి వాడిని. కేబుల్ ఆపరేటింగ్ కూడా తెలుసు. నమస్కారం తాతయ్య. హలో రాగుల్, కొత్త పెళ్లి కొడుక రా రా రా. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను తాతయ్య. హాయ్. హే, 1 సెకండ్. తాత, వీడు ఇతనా మన ఇంటి చీర్ బాయ్. చీర్ బాయ్. థ్యాంక్ యూ తాతయ్య. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మన ఇంటి డ్రైవరు. కిషోర్, ఇది ఉట్టి ప్రాక్టీస్ మాత్రమే. త్వరలో నీ ముందు చేయి కోసుకొని లవ్ ప్రపోజ్ చేయబోతున్నాను. ఇంకా ఏం చేస్తున్నావే? ఏమీ లేదమ్మా, పడుకొని నిద్రపోతున్నాను. తాత, వీడు చీర్ బాయ్ కాదు, క్రాక్ బాయ్. సిగ్నల్ ని చూడకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు తాతయ్య. 1 వేలో వెళ్ళొద్దని చెప్తే నేను అందులోనే వెళ్తానని వెళ్తున్నాడు తాతయ్య. ఫ్రెండ్ ఇంట్లో నన్ను ఒకనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తే అటెండ్ చేయట్లేదు తాత. ఎందుకురా అని అడిగితే ఇంపార్టెంట్ పని ఉందంటున్నాడు. ఏంటి ఇడి చెప్పేదంతా నిజమేనా? రేయ్, ఎక్కడికి రా? ఆగు, ఆగు. ఆగవయ్యా. చెప్తున్నాను కదా. అరే, ఆగరా? నీ ఉండవయ్యా. పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆగుతావా? ఆగమంటుంటే చెప్పేది విను. వినిపించకుండా వెళ్ళిపోతున్నా. ఎంత అరే, పొగరా నీకు? ఏయ్, కొంచెం ఉండవయ్యా. రేయ్, ఎక్కడి నుంచి వస్తావు ఇక్కడ నువ్వు? ఉన్నాడు. ఏ మాత్రం బుద్ధి సార్, జ్ఞానం నమస్కారం లేదు. సార్. ఛీ. సార్, మీరే సార్ నా దేవుడు. మీరే గనక లేకుండా ఉంటే ఈ సంవత్సరం దీపావళికి నేను దీపాలు వెలిగించేవాడిని కాదు సార్. అవును సార్, సరైన సమయానికి ఆరోగ్యం బాగలేకపోయిన నా భార్యని హాస్పిటల్లో చేర్పించారు చూడండి. అమ్మో, అది నేను తలుచుకోలేకపోతున్నాను సార్. రేయ్, ఎవడ్రా నువ్వు? మర్చిపోయాడేంటి? అంటే మీరు డ్రైవర్ కాదా? డ్రైవరు వాడు, నేను కాదు. చూడడానికి డ్రైవర్ లా ఉన్నాం. సరే, వదిలే. సార్, మీకు థ్యాంక్స్ చెప్పడానికి నేను నానా పాటలు పడాల్సి వచ్చింది. ఆ, బాగా అలసిపోయాను. ఆయనకి ఏమైతే చెప్పానో అవన్నీ మీకే సార్. చాలా థ్యాంక్స్ సార్. పర్లేదు పర్లేదు, ఏం పర్లేదు. ఈ ఇంటి యజమాని ఎవరు? పెద్ద ఆయన ఎక్కడున్నారా? సార్, మీది చాలా పెద్ద మనసు. ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకున్నప్పుడే నాకు అర్థమైంది సార్. సార్, ఇదంతా నా పుణ్యం సార్. ఈసారి నాకు పుట్టబోయే బిడ్డ మగబిడ్డ కావాలని ఆశీర్వదించాడు సార్. అలాగే 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 చూద్దాం. లేనైనా థ్యాంక్ యూ సార్. నాకు పుట్టబోయే బిడ్డకి మీ పేరు పెట్టుకుంటారు సార్. పేరు పెట్టేటప్పుడు మీరు రావాలి. మీరు కూడా రావాలి సార్. నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి. భోజనాలు చాలా బాగుంటాయి. రామాయణం అనేది ఉంటే రావణుడు ఖచ్చితంగా ఉంటాడు. రావణుడు ఉంటే హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు. డోంట్ వరీ కిషోర్, సరైన టైంకి సరైన చోటికి ఈ హనుమంతుడు ఖచ్చితంగా వస్తాడు. సరే, నువ్వు ఖచ్చితంగా రా. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా తీసుకురా. కిషోర్, నువ్వు దేనికి బాధపడవద్దు. వాడెప్పుడు అంతే. నువ్వెలాంటి వాడో నాకు బాగా తెలుసు. పో, వెళ్ళి పని చూసుకో. థ్యాంక్ యూ తాతయ్య. ఇతనెందుకు ఈ టైంలో కాల్ చేస్తూ ఉన్నాడు? హలో, నాకు తెలుసు నువ్వు నా కాల్ పిక్ చేస్తావని నాకు తెలుసు. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోలేదు. అందుకే కిషోర్, అలా పిలవద్దు. ఆ పేరుతో నన్ను పిలవద్దు. ఎందుకంటే నాకు ఆటోమేటిక్ గా లవ్ పెరిగిపోతుంది. ఆ తర్వాత లవ్ జాస్తి అయితే ఇంకా 2-3 రోజుల్లో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, కానీ నీ తాతయ్య నీ ఇల్లు సారీ మన తాతయ్య మన ఇల్లు, ఆయన ప్రెస్టీజ్ కాదు, ఆయన మానం
మర్యాద ఏమవుతుంది? మన ప్రేమ కంటే మన ఇద్దరం సంతోషంగా ఉంటాం. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళని మోసం చేయడం నాకు ఇష్టం లేదు దివ్య. వీడేదో ఎక్కువగా తాగేసి ఇష్టానికి వాగుతున్నాడని అనుకుంటున్నావా? చూడు, నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. ఖచ్చితంగా నేను మాట్లాడను. ఇక మీద ఖచ్చితంగా మాట్లాడను. అయితే నాది ఒకే ఒక రిక్వెస్ట్. నీకు పుట్టబోయే బిడ్డకి నేను గుర్తు ఉండాలని నా పేరు మాత్రం నువ్వు అసలు పెట్టకూడదు. ఎందుకంటే నా పేరు మంచిది కాదు. ఈ పేరు వల్ల అమ్మ కూడా చనిపోయింది. ఈ పేరు వల్ల నా ప్రేమ కూడా చనిపోయింది. ఆ తర్వాత నీ కొడుకు కూడా నా పరిస్థితి రాకూడదు. దివ్య, దివ్య, ఫోన్ ఎక్కడ? ఫోన్. హలో, హలో, హలో. ఈ లైన్ కట్టు, ఈ లవ్ కట్టు. దివ్య, నీ డ్రెస్ అంతా ప్యాక్ చేసుకున్నావా? ప్యాక్ చేశాను చాలా తాతయ్య. దూరం వెళ్ళాలి కదా, పోయి రావడానికి క్యాబ్ బుక్ చేసుకో. దేనికైనా మిస్ అవుతుంది. ఓహోహో, అడ్వాన్స్ ఎంట్రీ బెంగళూరు నుంచి. రండి రండి. రామారా పిల్లలు బాగున్నారా? రావటంతోనే జాయింట్ అయిపోయాను. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి దివ్య, బాగున్నారా? పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? నాతో మాట్లాడకండి. మీ ఊరు వచ్చినప్పుడు మీ ఊరేమన్నా తిప్పి చూపించారా? అదే ఇప్పుడు వచ్చేసాంగా. పెళ్లి అయ్యేదాకా ఇక్కడే సెట్లు. ఓకేనా? సరే సరే, జర్నీ చేసి టైర్డ్ అయిపోయి ఉంటారు. టిఫిన్ కాఫీ రెడీగా ఉంది. తొందరగా ఫ్రెష్ అవ్వండి. వెళ్ళి లగేజ్ తీసుకో. పద పద లోపలికి వెళ్దాం పద. తాతయ్య, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని పిక్ చేసుకురామని చెప్పాను. ఎవరో ఎందుకమ్మా, మన కిషోర్ పంపుదాం. కిషోర్, కిషోర్ కిషోర్ పొద్దు నుంచి కనిపించడం లేదు. బంగారం కోటకి వెళ్ళాలని పొద్దు నుంచి వెతుకుతున్నాను. వాడు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అవును. ఎక్కడికి వెళ్ళినా చెప్పి వాడు వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. ఇదిగో శంకరు, ఆ. నువ్వు బ్యాంక్ వెళ్తున్నావు అవునా కదా, నాన్న? నువ్వే వెళ్ళి తీసుకురా. సరే నాన్న. దివ్య, మీ ఫ్రెండ్స్ నంబర్ పంపించు, నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను. సరేనా? ఏ జాగ్రత్త. సరే నాన్న. ముఖేష్, కొంచెం గేట్ ఓపెన్ మావయ్య, టైం అయింది, వచ్చి టిఫిన్ ఆ, చేయండి. పదమ్మా, పద. గ్యాస్ ట్రబుల్ మాత్రం వేసుకున్నారా? తిన్నానమ్మా. ఇతను ఎక్కడికి వెళ్ళాడు? మీరు డయల్ చేసిన నంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి రాహుల్కి కిషోర్కి ఏదైనా చచ్చా అలాంటిదేమై ఉండదు. దివ్య, కిషోర్ కనిపించడం లేదు. నాకెందుకో చాలా భయంగా ఉంది. వాడు కనపడకపోతే నేను ప్రాణాలతోనే ఉండను. నిన్ను తీసుకువెళ్ళడానికి గుర్రాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. వెయిట్ చెయ్యి. గుర్రమా? విశేషాలేంటి? బెంగళూరులో ఎలా దాని ఉంది? గురించి ఏమడుగుతారు? అదే ఎండ, అదే ట్రాఫిక్, ఒకే కష్టం. ఆంటీ ఆంటీ మనం చేసిన మ్యాజిక్ చూడండి ఆంటీ. ఏ మ్యాజిక్ బాబు ఇది? చూడండి ఆంటీ. క్రీమ్ ఇదేటో చూడండి. ఈయన ముందే చెప్పాను కదా మా కెప్టెన్ అని. తను మా ఇంటి కార్ డ్రైవరు. చాలా ఎనర్జెటిక్ గాయ్. అవునా? ఎక్కడ కనిపించడం లేదే. ఓ, పెళ్లి కూతురు ఇక్కడుందా? ఏం దివ్య, అందరి పెళ్లిలలో పెళ్లి కూతురులాగా నువ్వే తిరుగుతూ ఉన్నావు. ఇప్పుడేమైంది? నీ పెళ్ళనేసరికి సైలెంట్ అయిపోయావా? మోస్ట్లీ ఫ్యూచర్ లైఫ్ సూపర్ గా ఉండాలని మౌనవ్రతం అనుకుంటా. అలాంటిదేం లేదే, ఊరికే. అయితే చీరపే. హే, మీరు డయల్ చేసిన నంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. మీరు డయల్ చేసిన నంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. దయచేసి ఏంటిది? కాసేపు ఆగి ప్రయత్నించండి. అందమైన
లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యో రామ ఈ భామ తెగ ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో తెగ చంపేస్తున్నదే అయ్యో రామ ఈ భామ తెగ ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో తెగ చంపేస్తున్నదే సరిగ్గా పాడు. తాతయ్య తాతయ్య మీకు ఫోన్ వస్తుంది. ఒక నిమిషం హలో నాన్నా అక్కడ రాహుల్ ఉన్నాడా? లేడు. ఏమైంది? వాడి ఇంటికి రాలేదే. ఫోన్ వేరే స్విచ్ ఆఫ్ లో ఉంది. ఓ అలాగా, హ్మ్, ఇక్కడ రాలేదు. వస్తే నేనే ఫోన్ చేస్తాను. అక్కడికి వస్తే నువ్వు ఫోన్ చెయ్యి. అలాగా ఆ? సరే చేస్తానులే. దివ్య, ఉమ్, రాహుల్కి నీకేమైనా గొడవయిందా? అలాంటిదేం లేదు తాతయ్య. ఏమైంది? ఏమీ లేదు. రాత్రి ఇంటికి వెళ్ళలేదంట. ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్పి వాళ్ళ నాన్న ఫోన్ చేశారు. నీకేమైనా తెలుసా? లేదు తాతయ్య, రాత్రి గుడ్ నైట్ చెప్పాడంతే. మ్మ్, రాహుల్ కనపడడం లేదు. కిషోరు లేకపోవడం వల్ల ఇద్దరూ ఎక్కడికి వెళ్ళుంటారు? చెప్పు దివ్య, వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారని. దీనికి ఏ విషయం తెలియదని చెప్తుంది కదా. నానా, తనకంతా తెలుసు. దివ్య, నీ జీవితంలో ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, వాళ్ళతో ఆట ఆడుకున్నావు కదా నువ్వు. చెప్పు వాళ్ళిద్దరు ఎక్కడున్నారని. దివ్య, రా ఇక్కడ. ఏంటి విషయం చెప్పు. నాకేం తెలీదు తాతయ్య. లేదు నానా, తనకంతా తెలుసు. అయ్యో, మీరిద్దరు కలిసి ఏం మాట్లాడుతున్నా నాకేం తెలియట్లేదు. మీరు లోపలికి వెళ్ళండి. తాతయ్య తాతయ్య నేను గేమ్ ఆడేసి వస్తాను, ఫోన్ ఇస్తారా? నాన్నా, నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఇన్ని రోజులు ఇక్కడ డ్రైవర్ పని చేస్తున్నాడు కదా కిషోర్, వాడేమీ ఇక్కడ పని కోసం రాలేదు. దివ్య కోసమే వచ్చాడు. పాపం, చాలా చాలా మంచోడు నాన్నా. అబద్ధం. తను మంచి అబ్బాయం కాదు. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటాడు. డబ్బు పిచ్చి పట్టిన దెయ్యం. నువ్విలా తప్పుగా అర్థం చేసుకోవటం వల్లే నీ జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు. ఎవరిని డబ్బు పిచ్చి పట్టిన దెయ్యం అంటున్నావు? కిషోర్నా? ఆ రోజు వర్షన్ బర్త్డే కోసం డబ్బులు డొనేట్ చేయడానికి ఎన్జో ఆఫీస్కి వెళ్ళాను. మేడం, ఇప్పుడు ఇద్దరు వచ్చి వెళ్లారు కదా, ఎందుకు వచ్చి వెళ్లారో తెలుసుకోవచ్చా? వై నాట్? ఆ కిషోర్ అనే అబ్బాయి పేరు మీద వాళ్ళ నాన్నగారు జీవితమంతా సంపాదించిన డబ్బుని 14 లక్షల పిఎఫ్ అమౌంట్ ని ఆయన పేరు మీదే రాసిపెట్టి చనిపోయారు. అంత మొత్తంలో కూడా ఆ అబ్బాయి ఒక్క రూపాయి కూడా తీయలేదు. అమౌంట్ మొత్తాన్ని మా ట్రస్ట్ కి డొనేట్ చేస్తాడు. ఇదే కిషోర్ అంటే. వాళ్ళ నాన్న జీవితాంతరం సంపాదించిన డబ్బులంతా వాడు మిగతా వాళ్ళు బాగుండాలని దానం చేశాడు. నువ్వు అనుకునే కిషోర్ వాడేం కాదు. అవును దివ్య, ఆ రోజు బస్ స్టాప్ లో డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు కిషోర్ నేను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడంట. వాడు నిన్ను ఎప్పుడు కలవాలని ఆశతో ఉన్నాడంట. అవునువే, నిన్నెత్తుకొని వాడు మంగళూరు కూడా వచ్చాడు. మా మావయ్య చెప్పాడు. అప్పుడు మనం బీచ్ లో కూడా ఉన్నాం కదా. అలా అయితే కిషోర్ దివ్య కోసం ఇన్ని రోజులు మనతో ఉన్నాడా? రాహుల్ ని కిషోర్ ఏం చేశాడో నాకు అర్థం అవట్లేదే. తాతయ్య, రాహుల్ అంకుల్ వాయిస్ మెసేజ్ చేశారు. తాతయ్య, నాకు దివ్య అంటే ప్రాణం, కానీ దివ్యకి కిషోర్ అంటే ప్రాణం. నిజానికి కిషోర్ తను ప్రేమించుకుంటున్నారు, కానీ ఏ కారణం చేతనో తనని దూరం పెడుతోంది. కాకపోతే తన మనసుని ఇంకా దూరం చేసుకోలేకపోతుంది. ఈ విషయాన్ని కొనసాగించడం మంచిది కాదు. పాపం దివ్య కోసం కిషోర్ చాలా చేస్తున్నాడు. కేవలం తన కోసం మాత్రమే మీ ఇంట్లో వాళ్ళని వాడు హ్యాపీగా చూసుకుంటున్నాడు. తనకిచ్చి పెళ్లి చేస్తే దివ్యని మీ అందరినీ వాడు ఇంకా హ్యాపీగా చూసుకుంటాడు. హీస్ గ్రేట్ తాత. నేను దివ్య కోసం నా క్యారెక్టర్ని మార్చుకున్నాను. పూర్తిగా మారిపోయాను, మంచోడినైపోయాను. అందుకే దివ్యని దూరం పెడుతున్నాను. దివ్య, జస్ట్ థింక్ అగైన్. కనీసం ఇప్పటికైనా నీ మనసులో దాచిపెట్టుకున్న ప్రేమని దయచేసి బయటపెట్టు. టైం వేస్ట్ చేసుకోకు. నిన్ను నేను ఎలా చూడాలనుకుంటున్నానంటే కిషోరు నువ్వు జోడిగా ఉండడమే. తాత, ఐఎమ్ వెరీ సారీ. దివ్య, నువ్వేం పని చేసావో నీకే తెలుసా? తల్లి తండ్రులు దూరంగా ఉన్నారని నిన్నెంతో గారభంగా పెంచాను. నాకు చెప్పకుండా ఇదంతా చెయ్యొచ్చా? ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఆలోచిస్తే ఏం ప్రయోజనం లేదు. తాతయ్య, నాకు కిషోర్ కావాలి. ఆ కిషోర్ కావాలంటే తన కొట్లో ఏమైనా ఆట వస్తువా కొనివ్వడానికి? చూడు, నీ పెళ్లికి ఇంకా 2 రోజులున్నాయి. ఈలోగా కిషోర్ నువ్వు కానీ తీసుకొస్తే అతనితో నీ పెళ్లి. లేదంటే నేను ప్యాక్ చేసి మీ అమ్మా నాన్న చూడ్డానికి ఫారెన్ పంపుతాను. తాతయ్య, నేను వెళ్ళనా? వెళ్ళొద్దు.
ఇదిగో కారు తాళాలు. ఇదిగో వెళ్ళిరా, వెళ్ళి వాడిని తీసుకునిరా. బాగుండు కంగ్రాస్. పోపో వెళ్ళిరా. మళ్ళీ అమ్మగారా త్వరగా గేట్ తెరు. అలాగే అమ్మగారా ఏంటి ఏదో మంచి పని మీద వెళ్తున్నట్టున్నారు. ఆల్ ది బెస్ట్ అమ్మగారా. తీసుకురా ముందు నువ్వు. దివ్యారా? దివ్య 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 కిషోర్ అక్కడ నీకోసం మైసూర్ వరకు వచ్చాడు. తను అక్కడ లేడు. తన్నే వెతుకుంటూ ఇక్కడికి వచ్చాను. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. స్విచ్ ఆఫ్ వస్తుందా? ఇదేంట్రా కొత్త ట్విస్ట్? ఏయ్ నువ్వు ఫోన్ చేసి చూడరా. చేసి చూడరా. ఫోన్ చేయరా వాడికి. డేయ్ వాడు ఫోన్ తీయట్లేదురా. వాడేం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఈడేం ఫోన్ తీయట్లేదు. ఇద్దరు కలిసి అసలు ఏం చేస్తున్నారు అక్కడ? దివ్య డోంట్ వరీ, మేము ఉన్నాం కదా, ధైర్యంగా ఉండే. అక్క ఏరియాలో అతను లేదక్క. ఉండుంటే ఖచ్చితంగా వచ్చేవాడక్క. అవును దివ్య, వాడి టెన్షన్ అయితే ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో మాకు కూడా తెలియదు. అవును, ఆకాశం భూమి రెండు ఒకటిగా కలిసి ఉన్న చోటే అలల శబ్దం తప్పించి ఇంకా ఏ శబ్దం వినిపించదు. దట్స్ మై ఫేవరెట్ ప్లేస్, సూరత్కల్ బీచ్. సరే నేను బయలుదేరుతాను. బాయ్. రే ఇదేంట్రా? కిషోర్ లేవరా. కోడి పులి యొక్క బుర్రని తినాలని అనుకుంటే పులి ఏం చేస్తుంది? కొట్టి నోట్లో వేసుకుంటుంది. ఆ రోజేమో చాలా బిల్డప్ ఇచ్చి మాట్లాడావు.
డ్రామా చూపించావుగా ఈరోజు చూపించరా నీ హీరోయిజమో. రే కుక్క తన తిరిగే ఏరియాలో మాత్రమే తోపు, కానీ పులి ఏ అడవిలోకి వెళ్ళినా అది పులేరా. కిషోర్ చూస్తావేంట్రా, చిత్తకొట్టు నా కొడుకుల్ని లేరా. అన్నా నా బాడీ ఈ విషయానికి ఒప్పుకోవట్లేదు. ఫైట్ చేయడానికి మూడే రావట్లేదు. రే పర్సులో 5,000 డబ్బులు ఉన్నారా, ఇస్తాను కొట్రా. అన్నా వాడికి 3 రాలేదంట. రే కిషోర్ ఇలా చూడు, వీర హనుమాన్ ఆశీర్వాదం నీకెప్పటికీ ఉంటుంది. ఇలాంటి క్లైమాక్స్ కి బీజియం కావాలా ఏంటి? లేచి నువ్వేంటో చూపించు, అందరినీ చిత్తగా బాదు. లే లే. కిషోర్ ఏంటి ముక్కులో రక్తం కారుతుంది? రే కిషోర్ ఒక్కడు ప్రాణాలతో మిగలకూడదు, వేసై నా కొడుకుల్ని. చూసుకొని ఊరికే ఉంటానా? అది నేనా? ఈ వీళ్ళని ఈ చెత్త నాయాలని ఊరికే వదిలిపెట్టను. ఆట మొదలుపెట్టు కిషోర్. కిషోర్ ఇలా రా, ముందు నా కట్లు విప్పు. ఈడొకడు. రేయ్ వీళ్ళెవరిని ఊరికే వదిలిపెట్టకూడదు, అన్ని కట్ చేసి పారేయాలి. రే ఉండండి రా, వస్తున్నాను. నన్నే కట్టి పడేస్తారా? రేయ్ ఉండండి రా, వస్తున్నాను. మీ సంగతి తెలుసు. కిషోర్ నీకేమీ కాలేదు కదా? హలో అవునా? ఎప్పుడు? ఈరోజా? ఓకే ఓకే. కిషోర్ నిన్ను వెతుక్కుంటూ దివ్య మైసూర్ నుండి వచ్చిందట. నీకోసం అన్ని చోట్ల వెతుకుతుందట. అవునా? తను ఇప్పుడు ఎక్కడుంది? తెలీదు, నువ్వు కనపడలేదని తిరిగి వెళ్ళిపోయిందంట. ఎక్కడికి? అదే నాకు తెలియదని చెప్తున్నానుగా. రే కిషోర్ క్లైమాక్స్ ఇంకా పూర్తి కాలేదురా, వెళ్ళి నీ ప్రేమకి కంక్లూషన్ ఇవ్వు. వెళ్ళు వెళ్ళు పద.
ఆల్ ద బెస్ట్ కిషోర్. త్వరగా వెళ్ళి దివ్యాని తీసుకొచ్చేసేయ్. మేమందరం కలిసి మీ ఇద్దరికి ఘనంగా పెళ్లి జరిపిస్తాం. నువ్వు నీ ఎదవేశాలు. తుడుచుకుంటానులే. కిషోర్, ఓ ఇక్కడికి వచ్చేసారా? చంపుతున్నారు. కూర్చొని కూడా కూర్చొని ఎవరు ఒక మనిషిని ప్రశాంతంగా కూర్చొని ఇస్తున్నారా చూడా. ఛా. అక్క సూపర్. అన్నయ్య నువ్వు కూడా సూపర్. ఏయ్, ఏంటి ఏడుస్తున్నావా? ఆ? ఈ రోజు కనుక నా చేతిలో గన్నుంటేనా? ఒక నిమిషం, నువ్వేం మాట్లాడకు, సైలెంట్ గా ఉన్నా. చాలు చాలు, అక్కడ మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ముహూర్తం సిద్ధంగా ఉంది, కానీ పెళ్లి పత్రికలో మాత్రం పేరు చేంజ్ అయింది. చూసావుగా, చెప్పినట్టుగానే లగ్న పత్రికలో నా పేరుని మార్చేశాను. సరే, ఇప్పుడు నేను నీతో రావాలంటే ఒక ముద్దు పెట్టు. కానీ స్వీట్ తక్కువగా ఉంది. ఇక మేట ఎక్కువ అవుతుందిలే. రా. హలో, ఏమైంది? నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఏంటి? నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. లతా, నీకు ఇప్పుడు హ్యాపీనా? నానా, నువ్వు ఇప్పుడు సమాధానం అయ్యావా? చూడండి, తనే మీ కోడలు. మేము పెళ్లి చేసుకోబోతున్నాం.